రైట్, గుడ్ మార్నింగ్. నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ముఖ్యంగా వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసుకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో స్పందించారు. దాడి చేసిన వాళ్ళను, అదేవిధంగా చేయించిన వాళ్ళను వదిలిపెట్టేది లేదు, ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఇది ఎంతవరకు కరెక్టు? కలెక్టర్పై దాడి చేయడం. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉంది. మరి వాళ్ళకి తెలియదా? మరి పోలీసులపైన, అధికారులపైన కావచ్చు, ఇలా కలెక్టర్లపైన కావచ్చు దాడులు చేస్తే సమర్థించడం ఎంతవరకు కరెక్టు అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేపు బీఆర్ఎస్ నేతలు కూడా వేరే ప్రాంతానికి ఎక్కడికో వెళ్తారు, మరి వాళ్ళపైన కూడా ఇలా దాడులు చేస్తే సమర్థిస్తారా అనేది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా కేటీఆర్ ఏదైతే ఢిల్లీకి వెళ్ళారో దీనికి సంబంధించి కూడా ఆయన స్పందించారు. గవర్నర్ అనుమతి రాగానే ఖచ్చితంగా కేటీఆర్ను కూడా విచారిస్తాము. ఆయన ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చీకటి ఒప్పందం అనేది అర్థమైపోయింది, ఇప్పుడైనా ప్రజలు గ్రహించాలి అనేది ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. మరి నిజంగా కలెక్టర్ పైన దాడి, దీని వెనక బీఆర్ఎస్ నేతలు ఉన్నారా? మరి ఆ రోజు ఎవరైతే ప్రధాన నుంచి సురేష్ ఎవరైతే ఉన్నారో, ఎవరో బీఆర్ఎస్ కార్యకర్త, మరి ఆయన నమ్మించి కలెక్టర్ను అక్కడికి తీసుకెళ్లారా? ఎక్కడికంటే మన లగచర్లకు తీసుకువెళ్ళారా? అక్కడ అప్పటికే అందరినీ, కొంతమంది కార్యకర్తలంతా కూడా సిద్ధం చేసి కలెక్టర్ అధికారులు రాగానే దాడులు చేయాలని ప్లాన్ చేశారా? దాడికి ముందు దాదాపు ఒక 42 సార్లు సురేష్ ఫోన్లు మాట్లాడినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్లు ఎవరితో మాట్లాడారు ఏంటి అనేది పోలీసులు పూర్తిగా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 52 మందిని విచారించి 16 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సురేష్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మరి నిజంగా దీని వెనుక కుట్ర దాగి ఉందా? ఇందులో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చించాం. దాంతోపాటు మరి కేటీఆర్ను అరెస్ట్ తప్పదు అనే విధంగా కూడా తెలుస్తోంది. నిన్న చూసాం, ఇటు శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సిన తప్పదు, అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనే విధంగా ఈరోజు వినపడుతుంది. ఈ 2 అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రవలి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకుడు పొరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేష్ గారు ఉన్నారు. ముందుగా నరేష్ గారి దగ్గరికి వెళ్దాం. నరేష్ గారు, ఏంటిది నిన్న మొత్తం ఈరోజు కలెక్టర్ పైన దాడి, దీని వెనకంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఉన్నారు అనేది కూడా చెప్తున్నారు. పోలీసుల విచారణలో కూడా తెలిసింది. ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశారు. సురేష్ కోసం గాలింపులు. సురేష్ దాదాపు 42 సార్లు ఫోన్లు మాట్లాడిన వ్యక్తి ఎవరనేది మీకు తెలుసు, మాజీ ఎమ్మెల్యే అని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా కూడా ఉన్నారు. ఇందులో కేటీఆర్ కూడా ఇక్కడ మన పైన రావద్దు కాబట్టి, మన పైన అనుమానం రావద్దని చెప్పేసి ఇక్కడ అంతా కూడా ప్లాన్ చేసి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారనేది మరొక వార్త వినపడుతుంది. రాజేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. పెద్దలందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే, ఎక్కడ ఏం జరిగినా కూడా అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందే, అది బీఆర్ఎస్ పార్టీ చేసినట్టుగానే ఆ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు రైతు సంబంధించి రైతులు మొత్తం ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి నుంచి, రైతులు ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు, మనలో లోపం ఏమిటి, ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి అంటే, రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు ఒప్పించాల్సిన అవసరం ఉంది, మెప్పించాల్సిన అవసరం ఉంది. గతంలో మనం ఎన్నో ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ చేసుకున్నాము, ఫార్మాసిటీకి ల్యాండ్ పూలింగ్ చేసినాము. కానీ ఈ రకంగా అయితే ఎప్పుడు కలెక్టర్ల మీద దాడులు ఆ రకంగా జరగలేదు. గ్రామాలు వచ్చి మీదే పడిన పరిస్థితులు లేకుండే. ఎందుకు ఈ పరిస్థితులను చెప్పి ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వము దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీదనో, లేకపోతే సురేష్ అనే పేరు మీదనో, లేకపోతే రైతులకు రాజకీయాలు అంటగట్టడం ఏంటండి? రైతులు రాజకీయాలు ఉండకూడదా? రైతు అనేది ఏదో ఒక పాటు సంబంధించిన వ్యక్తి కాకూడదా? అయినంత మాత్రాన మన ఆంధ్రాలో అమరావతి యుద్ధం చాలా మహత్వంగా జరిగింది. అక్కడ కూడా రైతులు ఏదో ఒక సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. అయినంత మాత్రం వారు ఒక పార్టీకి సంబంధించిన చూడలే కదా ఎవరు. ఇక్కడ కూడా అంతే, తెలంగాణ ఉద్యమం నాడైనా సరే, ఇప్పుడైనా సరే రైతుల ఆందోళన ఏ రకంగా విరమింపజేయాలి, రైతులు ఎందుకు బాధపడతా ఉన్నారు, తెలంగాణ ప్రజలందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, హైకోర్టులో వచ్చేసి. కానీ ఒకటి నరేష్ గారు, మీరు అన్నారు కరెక్టే, ప్రతి పార్టీలో రైతులు ఉంటారు అన్నారు. కానీ గతంలో మనం చూసాం, దేశవ్యాప్తంగా కావచ్చు, మన రాష్ట్రంలో కూడా భూసేకరణ జరిగింది. ఎప్పుడు కూడా రైతులు ఈ రకంగా దాడులు చేసిన దాఖలు మనం ఎక్కడ చూడలే, కలెక్టర్ల పైన కావచ్చు, అధికారుల పైన. సో ఈసారి దాడులు జరిగాయంటే దాని అర్థం ఏంటి అంటే, రైతులు ఆ సాహసం చేశారు, రైతులు అనుకుందాం, మీరు అనుకున్నాం, ఆ సాహసం చేశారంటే దాని వెనుక ఎవరో బలమైన వ్యక్తులుండి
ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళు చేసి ఉండొచ్చు. లేకుంటే రైతులు స్వచ్ఛంగా నాకు తెలిసి ఆ రకంగా కలెక్టర్ పైన దాడులు, అధికారుల పైన దాడులు, ఆ వెహికల్స్ ధ్వంసం వల్ల చేసే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు నిజంగా మాకు కొడంగల్లో ఆ బలం ఉందని వారు అనుకుంటుంటే మేమేం చేయలేము. నిజంగా ఆ పరిస్థితి ఉండి మేము చెప్పితే ఊళ్ళు కదిలినాయి అనుకుంటుంటే మా పార్టీ బలంగా ఉంది. మా అక్కడ పిలుపునిచ్చింది ఏం లేదు, లేకపోతే పార్టీ పిలుపునిచ్చి ఈ రోజు మనం ముట్టడి చేద్దాం లేకపోతే అది చేద్దామని ఏం లేదు. రైతులు సురేష్ అనే వ్యక్తి ఎవరు మీరు చెప్పండి నరేష్? ఆ సురేష్ అనే వ్యక్తి ఎవరు? మీ పార్టీకి చెందిన వ్యక్తే కాదా? మా పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు రైతులకు పార్టీలు ఉండవంటే ఏదో ఒక పార్టీ కనబడరా? అయినంత మాత్రాన ఇప్పుడు రైతు ఉద్యమం జరిగింది ఢిల్లీలో, వారు ఇక్కడ పార్టీ సంబంధించిన కనబడలేదా? మనకి ఇక్కడ ఏ నాయకుని పక్కన ఫోటోలు దిగలేదా? ఏ నాయకుని పక్కన వాళ్ళు కనబడలేదా? అయినా సరే ఆ కాన్సెప్ట్ లో ఇంకొక విషయం ఏంటంటే రవలి గారు రాజేష్ గారు ప్లీజ్ మాట్లాడండి. అక్టోబర్ 25 నాడు దాడులు జరిగినాయి. మళ్ళీ దడపాటు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఇంతమంది పోలీస్ ప్రొటెక్షన్ తో పోయినప్పుడు ఎందుకు ఆ రకంగా జరిగినాయి? తర్వాత ఇంకొక విషయం తెలంగాణ ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే ఫార్మాసిటీకి ల్యాండ్ పూలింగ్ జరిగి ఉంది. తర్వాత వాళ్ళు హైకోర్టుకి ఏం చెప్పారు? అక్కడ మేము ఫార్మాసిటీని కొనసాగిస్తామని చెప్పి అక్కడ చెప్తా ఉన్నారు. మళ్ళీ ల్యాండ్ ఎందుకు పూలింగ్ అవసరం వచ్చింది? ఎవరి కోసం అవసరం వచ్చింది? ఏ కుటుంబ సభ్యులకు దారాదత్తం చేయాలని చెప్పి ప్రజల దగ్గర గుంజుకుంటా ఉన్నారని చెప్పి ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి మా భూములు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అవసరం ఏముంది? ఫార్మాసిటీ కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టింది. మీరు ఎంత చేస్తే అక్కడ చేసి పెట్టండి, కానీ మళ్ళీ దాన్ని పక్కన పెట్టి దాన్ని రియల్ ఎస్టేట్ గా వాడుకొని దాన్ని ఏమో అంటే హైకోర్టును తప్పుదారి పట్టించి ఈరోజు ఫార్మాసిటీని రద్దు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని మళ్ళీ భూములను ల్యాండ్ పూలింగ్ చేసుకొని చేసే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలు ఆ రకమైనటువంటి వ్యతిరేకత వస్తుందనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. కిషోర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. కిషోర్ రెడ్డి గారు ఏంటి నిన్న చూసాం, నిన్న తాండూరులో కూడా మొత్తం కొడంగల్లో ఇంటర్నెట్ సేవలు మొత్తం నిలిపివేసి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. ఎవరు దీన్ని ఇంత వరకు తీసుకువచ్చింది అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ నేతలు అంటారా? ముందుగా రాజేష్ గారు మీకు, అట్లాగే నరేష్ గారికి, రవలి గారికి, మన 6 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది దానికి వాస్తవాలు చెప్పవలసింది ప్రభుత్వం చెప్తుంది. సమయం తీసుకుంటున్నట్టున్నారు, కానీ వాస్తవాలు బయటికి తీసుకురావాల్సింది ప్రభుత్వం అండి. అక్కడ మాత్రము వీడియోలు అయితే బయటకు వచ్చాయి, అటాక్స్ అయితే డైరెక్ట్గా అంటే జరిగాయి ఆఫీసర్ల మీద. 1-2 విషయాలు అయితే మనం ముందుగా ప్రిలిమినరీగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అటాక్స్ అయితే జరిగాయి, అదైతే పద్ధతి కాదు. బేసిక్గా ఎవరైనా అధికారులు వచ్చారు, అదేమి ఏదో యుద్ధ వాతావరణం అన్నట్టుగా ఏమీ ఉన్నట్టుగా అనిపించలేదు. కలెక్టర్ గారు కూడా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడదామన్నట్లుగానే దిగి జనాల్లోకి వెళ్ళారు. ఇంతలోపే విపరీతంగా మీద పడిపోయి రాళ్ళు విసిరి కార్ల మీద అంతా, ఇంకా లక్కీగా ఎవరికి ఏమీ జరగలేదు. మీరు చూసి ఉండొచ్చు, ఆ కార్లు వెళ్తుంటే కూడా పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేస్తున్నారు. అవునండి. సో అది శోచనీయం నిజంగా చెప్పాలంటే. అందులో 2 థింగ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే మరి ఇంటెలిజెన్స్ వర్గాలను ముందే పసిగట్టలేదా జనాల మూడ్? కావాల్సిన భారీ బందోబస్తు కానీ సెక్యూరిటీ కానీ ప్రభుత్వం కూడా విఫలమైనట్టు అనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఇదేదో అంత స్పర్ ఆఫ్ ది మూమెంట్, అంటే ఏదో డిస్కషన్లు జరిగి వేడి ఎక్కి గవర్నమెంట్ ఏదో చేస్తాము అని అంటే ఆ హీట్లో అంటే కొంచెం సేపు వాగ్వాదాలు జరిగి వేడి పెరిగి సడన్గా స్పాంటేనియస్గా అటాక్ కాదండి. కిషోర్ అండి, ఒక పాయింట్ అడుగుతాను. సరే, భూసేకరణ అనేది ఒక్కసారి కాదు 2 సార్లు, ఇలా 10 సార్లు అధికారులు అక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తారు, వాళ్ళ అభిప్రాయ సేకరణ చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు వెళ్ళారు, అంత అవసరం లేదు కదా, వెంటనే దాడులు చేసేంత ఉండదు కదా. ఇంకా మళ్ళీ సార్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, తీసుకొని రావచ్చు, మళ్ళీ రావచ్చు. అంటే ఇదంతా ఒక ప్లాన్గా జరిగినట్టు కనపడట్లేదా మీకు? అదే నేను అంటున్నాను. అది ప్లాన్డ్గా జరిగిందా లేదా అనేది ప్రభుత్వం మరి చెప్పాలి, ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్గానైతే మనకి కొన్ని అనుమానాలు లాగా అనిపిస్తున్నాయి. వెళ్ళగానే అంటే ఏవి వాగ్వివాదాలు జరగకుండా సడన్గా కలెక్టర్ గారు వారు కూడా ఏమీ టెన్షన్ పడలేదు అసలు. ఫస్ట్ అసలు అంటే ఏదో జరగబోతోంది అనుకోనిది అన్న టైప్లో వారు అనుకోలేదు, కాస్త ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటివి ఎన్నో సమావేశాలకు వెళ్ళి ఉంటారు. అవును, వారు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినాయి. ఇది ప్లాన్డా, అవతలలో ప్లాన్డా, ఆన్ ది స్పర్ ఆఫ్ ది మూమెంట్ లాగా అనిపించట్లేదు అంటున్నాను నేను అనేది. అంటే అప్పటికప్పుడు సడన్గా ఏదో వేడి పెరిగి అన్నట్టుగా అనిపించట్లేదు. కానీ అది నిజమో కాదో మనకి తెలియదు.
ఆ విధంగా అయితే ఆ వీడియోలు చూస్తుంటే అనిపించట్లేదు. విచారణ చేసి తెలుసుకోవాల్సిందైతే ప్రభుత్వం. అయితే రెండోది విషయం ఉందండి, ఇట్లాంటివి చాలా చోట్ల. అంటే కిషోర్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిన్న మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, సరే దీని వెనక బీఆర్ఎస్ పార్టీ ఉండి చేయించింది అంటున్నారు, దాన్ని మీరు సమర్థిస్తున్నారా అని. అవన్నీ ఇప్పుడు దాని వెనకాల రేవంత్ గారు విచారణ చేసి రుజువులు ఉన్నాయి అని అంటే ఛార్జ్షీట్లు పెడతారు కదా, ఇప్పుడు కేసులు పెడతారు, ఛార్జ్షీట్లు పెడతారు, ఇదంతా అండి. దాని వెనకాల ఉంది అని అంటే ఎప్పుడు తెలిసింది వారికి? నేను అదే అంటున్నాను, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందా మరి పూర్తిగా ఆర్గనైజ్డ్గా? ఇప్పుడు మన హైదరాబాదులో 32 రోజులు మనందరి హక్కులు హరిస్తూ కమిషనర్ గారు సెక్షన్ 144 పెట్టారు. అంటే భారతీయ న్యాయ సురక్షా సంహిత ప్రకారం సెక్షన్ 163 పెట్టారు. మన అందరం కూడా 4 కంటే ఎక్కువ మంది, అంటే 5 ఆపై ఎంతమంది అయినా కలిసి బయట తిరగడానికి వీల్లేదు, తెలుసా మీకు? అది అవును తెలుసు. 2 రోజుల నుంచి 144 సెక్షన్ పెట్టారు. అవును, అట్లాంటి 144 సెక్షన్ పెట్టి మన ప్రాథమిక హక్కులని 32 రోజులు సస్పెండ్ చేసి మరి ఇంత కర్కశంగా అసలు ఏ కారణము లేకుండా మనమే తీసుకెళ్ళగలిగినప్పుడు నిజంగానే అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఉండుంటే ఇట్లా అటాక్ చేస్తారు అని చెప్పి అక్కడ కూడా కంట్రోల్ మెజర్స్ తీసుకునే వాళ్ళు కదా. సో మీరేమంటారంటే ఇక్కడ కాదండి కిషోర్ గారు, మీ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇక్కడ కాదండి, మీరేమంటారంటే అక్కడ ప్రభుత్వ వైఫల్యం అంటారు తప్ప అక్కడ దాడి జరిగిన దాన్ని మాత్రం మీరు ఖండించారు. ఆగండి ఒక్క నిమిషం అండి. మీకు తెలుసా అక్కడ ఎవరు? రాజేష్ గారు చెప్పండి, ఎవరు? 6TV తరఫున మీ అభిప్రాయం ఏంటి? తెలుసుకున్నాం. అక్కడ యాక్చువల్గా వీళ్ళు వెళ్ళింది, కలెక్టర్ సమావేశం పెట్టింది ఒక ప్రాంతానికి, సురేష్ తీసుకెళ్ళి ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. సురేష్ మాట్లాడుతున్నారు అక్కడ, సార్ ఇక్కడ ఎవరు లేరు సార్, గ్రామస్తులు, మీరు టెంట్ ఏముంది మహా అంటే 500-1000 రూపాయలు, అక్కడ వెళ్ళండి, ఆ ఊర్లో చెట్టు ఉంటుంది, ఆ పెద్ద వేప చెట్టు ఉంది, ఆ మారి చెట్టు ఉంది, అది 100 సంవత్సరాల చెట్టు, దాని కింద కూర్చొని మాట్లాడదాం, అక్కడందరూ రైతులు ఉన్నారు అంటే, అదేంటి పర్వాలేదు ఇక్కడ ఉంటారు, ఇక్కడికి వస్తారు కదా అంటే, లేదు మీరే రండి సార్ అంటే వాళ్ళని బలవంతంగా ఆ సురేష్ అనే వ్యక్తి ఆ చెట్టు కిందకి తీసుకువెళ్ళిన విత్ ఇన్ సెకండ్లు దాడి చేశారు. అది మ్యాటర్. అరెస్ట్ జరిగాయా? అదే చేశారు కదా, 16 మందిని 52 మందిని విచారించి 16 మందిని అరెస్ట్ చేశారు. సురేష్ ఆయన పరారులో ఉన్నారు, అందులో రైతులు ఉన్నారు. ఫైల్ చేసి రుజువులు ఇప్పుడు అరెస్ట్ చేశారు, రుజువులు ఏమున్నాయి ప్రజల ముందుకు తీసుకొస్తే దెన్ వీ కెన్ కామెంట్. రుజువు ఏంటంటే అక్కడ విజువలే కనబడుతున్నాయి కదా కిషోర్ గారు, అక్కడ విజువలే ఉంది కదా. ఒక్క నిమిషం మీకే ఇస్తాను రవలి గారు, మీకే ఇచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు నిన్న సాయంత్రం జరిగింది, ఎమ్మటే పొద్దున్న లేవగానే మీరు కండెమ్ చేయండి అని అంటే, ఇప్పుడు అది కాదు కదా, కాస్త విషయాలు బయటికి రావాలి కదా. మేమేమంటున్నాము, ఇప్పుడు జరిగిందైతే తప్పు అంటున్నాను, ఇప్పుడు అది వారు బీఆర్ఎస్ఆ లేకపోతే ఇంకొకరా ఇది ప్లాన్డ్గా అయిందా అని అంటే అది ప్రభుత్వం చెప్పాలి అంటున్నాము. మేమేమి వారి ప్రభుత్వం. మీరు ఒక విషయం చెప్పండి, రైతులు ఇంత సాహసం చేయగలరా? ఎవరి ప్రోద్బలం లేని ఒక రైతులు ఆ రకంగా కలెక్టర్. రైతులంటే ఏందండి, ఇప్పుడు రజాకార్లకి విరుద్ధంగా ఫైట్ చేసిన వాళ్ళు రైతులు కాదా? సాహసం లేదంటారా రైతులకి? పిరికి వాళ్ళు అంటారా రైతులు? అంటే రైతులు, ఈ కెమెరామెన్లు, లేకపోతే యాంకర్లు, లేకపోతే ప్యానలిస్టులు, ఇట్లా అని వర్గాలు ఉంటాయా ధైర్యానికి కూడా? అంటే ఈ దాడులు చేసి ఇంత వైలెన్స్ ఉండదండి, ఏమన్నా కూర్చొని చర్చించుకొని మాట్లాడి ఉంటుంది తప్ప. కాదండి, రైతులు స్పెసిఫిక్ గా ఎగ్జాంపుల్ నేను చెప్తాను అక్కడ సిచ్యువేషన్ నేను నా దగ్గర చెప్పాలని చూస్తున్నట్టున్నారు, నా దగ్గర నుంచి మీరు ఏదో చెప్పాలని చూస్తున్నట్టున్నారు. నేను చెప్పింది 2 విషయాలు, అదైతే కాస్త సహజంగా అనిపించట్లేదు. రెండవది అసలు విషయం ఏంటి అనేది ప్రభుత్వం విచారణ చేసి ప్రభుత్వమే మన ముందు పెట్టాల్సింది ఉంది. మూడవ విషయము, ఒకవేళ నిజంగానే మరి ఇంత పకడ్బందీగా ప్లాన్డ్గా ఒకవేళ ఎవరైనా చేపించి ఉండుంటే ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందా అటర్లీ? ఎందుకనంటే లక్కీగా బయటపడ్డారు అక్కడ అధికారులు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. నేను చూసిన వీడియోలో నేను ఆ వీడియోలో చూసుకుంటూ కూర్చోలేదు, నాకు అన్ని యాక్సెస్ కూడా లేవు. నాకు ఎవరైతే పంపించారో అవి పంపించినవి 1-2 వీడియోలు నేను చూశాను, లేకపోతే దీంట్లో ట్విట్టర్లోనూ. సో అవి చూసిన దాంట్లోనే నాకేదో స్పాంటేనియస్ ఇది కొంచెం ప్లాన్డ్గానో లేకపోతే ముందే అసలు అటాక్ చేయాలి అని అనుకున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడేమీ వాగ్వివాదాలు ఇట్లాంటివి జరగలేదు. ఇప్పుడు దాని వెనకాల ఉంది ఎవరు అని అనేది ప్రభుత్వం ముందు పెడితే
మేమేమి బీఆర్ఎస్ వారు ఇట్లా చెయ్యరు అని చెప్పనట్లేదు, Right. Okay, రావాలి గారు. చెయ్యరు అనట్లేదు. మాది ఆ స్టాండ్ కాదు. కాబట్టి మేము ఏమంటున్నాము, విషయాలు ప్రభుత్వం ముందు పెడితే దాని తర్వాత చూద్దాము అని అంటున్నాను. Right. రావాలి గారు. చేయడానికి ఎంతసేపు పడుతుందండి? కానీ ఒకవేళ రాంగ్ కామెంట్ చేసి వెనక్కి తీసుకోవడం కష్టం కదా. అంటే ఆ ఫోటోస్ అవన్నీ మనం విడుదల చేశారు కదా, నేను చూసాం కదా, రిలీజ్ చేశారు కదా. చూసాము. పర్సనల్ గా కిషోర్ పోరెడ్డి గారు ఏమంటారు అని అంటే ఒక మాట ఉంటది, బీజేపీ ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు అని అంటే కాస్త ఆలోచించి ఆచితూచి మాట్లాడవలసి వస్తుంది. సడన్ గా ఒకరిని అక్యూజ్ చేయడం అని కాదు కదా, అది గవర్నమెంటే ముందు గవర్నమెంట్ మాట్లాడమనండి. గవర్నమెంట్ ఛార్జ్ షీట్లు ఇవన్నీ ఉంటాయి కదా, తెలిసిపోతుంది కొద్ది గంటలే కదా. రావాలి గారు ప్లీజ్. నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళ మీకు మీ ప్రేక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి తేడా గమనిద్దాం. గతంలో అధికారం చేతిలో ఉండి సామాన్య ప్రజల మీద దాడి చేసిన చరిత్ర వీళ్ళకే ఉన్నది. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి అధికారుల మీద దాడి చేసే చరిత్ర కూడా వీళ్ళకే ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు కొడంగల్లో జరిగిన ఇన్సిడెంట్ అన్ని సాక్ష్యాలతో సహా, అంటే ఎవరితో ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడిండ్రు, ఎందుకు మాట్లాడారు అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఎన్నిసార్లు మాట్లాడిండ్రు అనే విషయం మాత్రం బయటకు వచ్చింది. ఏదైతే సోకాల్డ్ సురేష్ అని చెప్పుకుంటున్నా, అంటే వీళ్ళ భాషలో రైతు సంఘాల నేతలతో మాట్లాడితే అది రైతు ఇష్యూ మాట్లాడినట్టు. కానీ ఒక రాజకీయ నాయకునితోటి ఒక 43 సార్లు మాట్లాడితే దాన్ని ఏమంటారో ఒకసారి చెప్పాలి. అంటే ఆయన డైరెక్షన్లో మినిట్ టు మినిట్ ఆయనకు అప్డేట్ ఇస్తూ వాళ్ళు ఏ డైరెక్షన్, ఆయనేమో ఇంకా పెద్దకు 3 సార్లు ఫోన్ చేయడం, కేటీఆర్ గారికి 3 సార్లు ఫోన్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఎవరి డైరెక్షన్ ను ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ స్థాయికి వెళ్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుందా. సురేష్ అనే వ్యక్తి పట్నం మహేందర్ రెడ్డి గారు చేస్తారు 43 సార్లు. పట్నం మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ నరేష్ ఒక్క నిమిషం నాన్న, ఇవి నిన్న ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన విషయాలే కదా. నిన్న బయట అన్నా ఏంటన్నా చెప్పండి ఒకసారి, మీ అభ్యంతరం ఏందో చెప్పండి. నేను మాట్లాడిన దానిలో మహేందర్ రెడ్డి గారు అంటున్నారు, మహేందర్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారు, మీరు అనుకున్న నరేందర్ రెడ్డి గారు అని చెప్తున్నానండి. నరేందర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి గారితో 43 సార్లు ఫోన్ లో మాట్లాడి, ఆ పట్నం నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారితో 3 సార్లు మాట్లాడి 43 అంటే ఎక్కడికి డైరెక్షన్ వచ్చింది. సురేష్ అనే రైతు, వీళ్ళ భాషలో రైతు, బీఆర్ఎస్ రైతు, ఈ రైతు ఎవరితో మాట్లాడాలని ఒక ప్రశ్న. అక్కడ ఉన్న విలేజర్స్ తోటో లేకపోతే ఎవరితోటో మాట్లాడి డిస్కస్ చేయడము, ఆవేదన వ్యక్తం చేయడం చేస్తారు. గతంలో ఈ సురేష్ మీద అనేకమైన కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, సో ఎక్సెట్రా అన్ని ఉన్నాయి. కాబట్టి 100% ఈయన బీఆర్ఎస్ నేత, ఈయన పట్నం నరేందర్ రెడ్డి కన్సర్నల్లో చేశాడు. పట్నం నరేందర్ రెడ్డికి డైరెక్షన్ వాళ్ళ పార్టీ పెద్ద నుండి వచ్చింది అనేది స్పష్టంగా అర్థమైపోయింది. కేటీఆర్ నుంచి నరేందర్ రెడ్డి నుంచి సురేష్కి వెళ్ళింది అంటారు మీరు. అంతే కదా. ఈరోజు ఒక్క దగ్గర రైతులు సమావేశం పెడితే ప్లాన్ ప్రకారం తీసుకెళ్లి కలెక్టర్ను డైవర్షన్ చేసే ప్రయత్నంలో ఎవరెవరైతే దాడి చేయాలనుకుంటున్నారో అక్కడికి కలెక్టర్ను మళ్లించడం అనేది చూస్తుంటే 100% ఇది వాంటెడ్లీ చేస్తున్నారు. అంటే ఇది బీజేపీలో ఉన్న, బీఆర్ఎస్ లో ఉన్న, కాంగ్రెస్ లో ఉన్న ఎక్కడ. రావణి గారు సరే మీరు చెప్తున్నారు బాగుంది, మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది? ఏమంటారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పనిచేస్తుందండి మరి? ఇంటెలిజెన్స్ అదే నేను అంటున్నా కదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది, ఇవన్నిటికీ నిజాలు బయటకు వస్తాయి కదా. అసలు అక్కడ ఏమి డైవర్షన్ జరిగింది, ఏ రకంగా సురేష్ నమ్మాల్సి వచ్చింది, ఇవన్నీ కలెక్టర్ గారు కానీ మిగతా అధికారులు కానీ ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో చెప్తారు. అక్కడ ఏం జరిగింది అనేది ఇది ప్రైమరీ దర్యాప్తులో వచ్చిన అంశం ఏంటంటే 43 సార్లు ఫోన్ కాల్స్ ఈ వ్యక్తి నుండి అక్కడికి వెళ్ళడం, అక్కడ నుండి 3 సార్లు ఫోన్ కాల్స్ అక్కడికి వెళ్ళడం. ఆ ఫోన్ కాల్స్ లో ఏం మాట్లాడిండ్రు, ఏం డైరెక్షన్ అనేది ఖచ్చితంగా బయటకు వచ్చినాక మనం దీని మీద క్లారిటీగా చర్చ జరుపుతాం. ఇప్పటికైతే ఈ అంశం ప్రకారం కనిపించింది ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారము అధికారుల మీద దాడి చేయాలి అనే ఒక పార్టీ నేతల పెద్దల కన్సర్న్లోనే జరిగినట్టుగా మనకు అర్థం అవుతుంది. ఇంకా ఏంటంటే ఇది ఇంత క్లియర్ గా ఉన్నాక కూడా ఖండించడానికి బీజేపీగా ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. అంటే వ్యక్తిగతంగా నా అభిప్రాయం నేను చెప్తా కానీ పార్టీ అభిప్రాయం వేరే చెప్తా అనడం, ఇవన్నీ చూస్తుంటే అంటే ఇంకా బీజేపీకి బీఆర్ఎస్ కు ఎక్కడనో
మూలాలు ఉన్నాయి, ఎక్కడనో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉన్నది, ఎక్కడ మాట్లాడితే ఎవరు నొచ్చుకుంటారనే భయంతో పార్టీ నేను కిషోర్ అన్న మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. రవలి గారు నిన్న కాదండి, ఎక్కడో కాదు, నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడారు కదా, చూశారు కదా, కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు, ఇద్దరు చీకటి ఒప్పందం మరొకసారి బయటపడ్డది. అదే అంటున్నా కదా, ఇప్పుడు కిషోర్ అన్న వ్యక్తిగతంగా అనట్లే, కిషోర్ అన్న నేను తప్పు అంటాను కానీ నా పార్టీ పరంగా నేను మాట్లాడను అంటున్నాడు అంటే అందులో అర్థమైపోతుంది. ఆయన వ్యక్తిగతంగా లేదు నేను అనేది విషయాలు అంటే ఎవరైనా గాని ఎవరైనా ఏ నాయకుడైనా గాని విషయం సగం తెలుసుకుని మరొక పార్టీ మీద బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు. పార్టీ అనేది కాదు నేను అనేది, పార్టీ అనేది కాదు, రేపు మూర్ఖులం అవుతాము. ఒకవేళ విషయాలు కొంచెం మీరే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పారు, అవి నాకు తెలియదు, అవి కదా. రాజేష్ అంటే ఒకటి రవలి గారు, అక్కడ కిషోర్ గారిని కూడా మనం ఏమైనా తప్పుపట్టలేదు, ఎందుకంటే వాళ్ళకు పార్టీ స్టాండ్, పార్టీ నుంచి వచ్చిన లైన్ ప్రకారం వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి. పార్టీ స్టాండ్ తప్పుపడుతున్నా అంటున్నా, ఎందుకంటే ఆయనకి ఏంటంటే ఆయనకు అక్కడ విజువల్స్ కనపడుతున్నాయి, అన్ని కనపడుతున్నాయి, మాట్లాడలేకపోతున్నాడు అంటే దాన్ని మనం తప్పుపట్టద్దు. అందులో నేనేమంటున్నా అంటే కిషోర్ గారిని తప్పుపట్టట్లే, కిషోర్ గారికి చెప్పాలనుకున్న అభిప్రాయాన్ని పార్టీది ఒకటేనండి, పార్టీ నొక్కేస్తుంది, బీజేపీ పార్టీ నొక్కేస్తుంది. బీఆర్ఎస్ నేతలతో ఫ్రెండ్షిప్ లేకపోవచ్చు కానీ బీజేపీకి బీఆర్ఎస్ కు ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వాయిస్ నేను అనలేకపోతున్నా అనేది ఇండైరెక్ట్ గా చెప్పిండు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నిన్న కేటీఆర్ కూడా ఢిల్లీలో వెళ్ళింది ఎందుకు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ, రైతు సాయుధ పోరాటం చేసిన చరిత్ర ఉంది. మా వరంగల్లో కూడా ఏదైతే ఓఆర్ఆర్ చుట్టూ భూములన్నీ ఆక్యుపై చేస్తున్నారంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి దాని జీవోను కూడా వెనక్కి తిప్పిన చరిత్ర రైతులుగా మాకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలుగా మాకు కూడా ఒక గుర్తింపు ఉంది, మాకు ఒక అది ఉంది. కానీ ఈరోజు రైతుల పేరుతోటి ఏదో భూములను విజిట్ చేద్దాము, ఈ రకంగా చేద్దామని చర్చించడానికి వచ్చిన కలెక్టర్ మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. అధికారంలో ఉంటే ప్రజల మీద దాడి చేస్తాము, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వ అధికారుల మీద దాడి చేస్తాము అనే రీతిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన శైలిని ప్రజలు గమనిస్తున్నారు. 100% ఇందులో విషయాలు ఎవరున్నా కానీ ఖచ్చితంగా 100% బయటకు వస్తారు. కానీ ఒకటి రవలి గారు, నిన్న నాకు తెలిసే రైతులను అరెస్ట్ చేసినట్లు ఉన్నారు, మనం చూసాం గతంలో కానీ మొన్న గతంలో మనము ఖమ్మం ఇష్యూ మనకు తెలుసు, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన విషయం మనకు తెలుసు. ఆ ఘటన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఇబ్బందుల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మీరు కూడా ఈరోజు మరి నిజాలు తెలుసుకోకుండా రైతులను అరెస్ట్ చేశారు, అది దాన్ని ఖండిస్తున్నారు, అన్ని పార్టీలు అయితే ఖండిస్తున్నారు, రైతులను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. రాజేష్ గారు, మేము కూడా రైతు పక్షపాతి పార్టీ, మేము కూడా ఖమ్మంలో రైతులకు ఏదైతే బేడీలు వేసినప్పుడు మొదటగా వాయిస్ రైజ్ చేసింది మేమే, మా బట్టి విక్రమార్క గారు, మేము అందరం రైజ్ చేశాము, దాన్ని తప్పు అంటున్నాం. కానీ అక్కడ రైతులు ఆ రోజు చేసింది ఏంటి, ఈ రోజు వీళ్ళు వాంటెడ్లీ చేసింది ఏంటి, విజువల్స్ ఆధారంగా మాత్రమే అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ప్రైమరీగా ఆ సంఘటనను కంట్రోల్ చేయడానికి అదుపులో తీసుకోవడం వేరు, బెయిల్ వేసి అంటే మాకు మద్దతు ధర ఇవ్వండి అని చెప్పి అడిగితే బేడీలు వేసి లాక్కపోవడం వేరు. కాబట్టి ఈ రెండు సంఘటనలను ఒక్కటిగా మీరు చేసి చూడొద్దని చెప్తున్నా. ఆ సంఘటన వేరు, ఈ సంఘటన వేరు. 100% అంటే ఒక కలెక్టర్ మీద దాడి చేయడం, వాళ్ళు మద్దతు ధర అడిగిళ్ళు ఖమ్మంలో, అది వేరే ఇన్సిడెంట్. ఈ రోజు కలెక్టర్ భూముల పరిశీలనకో లేకపోతే రైతులతో చర్చించడానికో నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తులు ఈ రోజు దాడి చేయడం తప్ప ఒప్ప అనేది ఒకసారి మనమే మాట్లాడుకుందాం. నరేష్ గారు, రైట్. నరేష్ గారు, ఇప్పుడు రవలి గారు చెప్తుంది ఏంటంటే మద్దతు ధర కోసం అడిగితే తప్పు కాదు, దాన్ని అరెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ చేయొచ్చు కాదు, మీరు చేసి అంటున్నా, మీరు చేసిన తప్పు అంటున్నా, చేయొచ్చు అంటలేను. మీరు తప్పు చేశారు, తప్పు వాట అడిగితే అరెస్ట్ చేసి మద్దతు ధర అడిగితే తప్పు కాదు అంట. మద్దతు ధర కోసము అయితేనే తప్పు కాదన్నప్పుడు రైతుల భూములే పోతున్నప్పుడు అసలు మాకు పండే మద్దతు ధర లేనప్పుడు దానికోసం ఆక్రోషం కాకపోతే ఏమవుతుందండి? ఇప్పుడు నేనన్న పాయింట్ ఏంటిదంటే మీరు అక్కడ రైతుల చెప్పండి నరేష్ గారు, చెప్పండి ఒకసారి. రవలి గారు నరేష్ గారు చెప్తున్నారు, ఒక్క నిమిషం చెప్పిన తర్వాత మీరు చెప్పండి. నాకు అర్థమైంది, పాయింట్ అర్థమైంది. నరేష్ గారు ఏమంటున్నారంటే మద్దతు ధర కోసం తిరగబడితే తప్పు కానీ రైతులు భూముల కోసం అడిగితే తప్పు లేదా అంటున్నారు.
అంటే ఈ రోజు నేను ఏమంటున్నా అంటే మద్దతు ధర అనేది స్పాట్ లో డిసైడ్ చేస్తారు, ఆ రోజు కొనుగోలు చేస్తారు వాళ్ళు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరు. ఈ రోజు ఒక అధికారం మీద దాడి చేయడం కరెక్టా? కర్రలతో దాడి చేయడం కరెక్టా? రాళ్లతో దాడి చేయడం కరెక్టా? కోసమే వచ్చిళ్ళు, పరిశీలన కోసమే వచ్చిళ్ళు. రైతులందరూ కూడా మద్దతు ధర కోసం కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే వీళ్ళు మాకేదో మంచి పని చేస్తారు అనుకున్నారు. కానీ మద్దతు ధర ఇవ్వకపోగా ఉన్న భూములు లాక్కునే పరిస్థితికి వచ్చినప్పుడు రైతులు ఇంకెందుకు కాదు కాదు నరేష్ గారు, ఇప్పుడు నరేష్ గారు ఒక పాయింట్ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నేనేమంటున్నా, సరే రైతులు భూమి కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళు నిరసన తెలపడంలో తప్పులేదు, అది తెలపొచ్చు. కానీ దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. దీన్ని సమర్థిస్తుందా బీఆర్ఎస్ పార్టీ అని? బీఆర్ఎస్ పార్టీ దీన్ని సమర్థిస్తుందా? దాన్ని పాక్షికంగా అందరూ మనం ఖండిస్తూనే ఉన్నాం, మేము కూడా దాన్ని సపోర్ట్ చేయట్లేము. కానీ దీంట్లో అంతర్యం ఏంటంటే రాజేష్ గారు, ఒక ఊరుకు లగచెర్ల అనే ఒక విలేజ్ లో ఊరు మొత్తాన్ని ఒక సురేష్ చెప్పింది అనుకుంటే, సురేష్ చెప్పి ఊళ్ళలో సభలు పెట్టో లేకపోతే ఇల్లు తిరిగో లేకపోతే ఇట్లా దాడులు చేద్దామని చెప్పి చర్చ జరుగుతున్నప్పుడు ఆ ఊరుకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఉంటుంది కదా. మరి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మేల్కొంటది కదా. అంటే అక్కడ కావాలని చేసింది ఎక్కడా కాదని దానివల్ల స్పష్టం అవుతుంది మనకు. ఒక ఊరు మొత్తం గ్రామ సభలు పెట్టో లేదా కుల సంఘాలు పెట్టో ఇల్లు తిరిగో రైతు సభలు పెట్టో ఆడ చేసింది కాదు అనేది స్పష్టమైతే అవుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేనైతే ఊరైతే ఉండదు కదా. ఆ ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంటుంది కదా. అది మళ్ళీ ముఖ్యమంత్రి కాదండి నరేష్ గారు, అది మళ్ళీ ముఖ్యమంత్రి నియోజకవర్గం. అవునండి. అట్లాంటి నాయకులు ఉన్నటువంటి చోట మరి ఇంటెలిజెన్స్ అర్థం కాకుండా, ఆ ఊరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అర్థం కాకుండా మరి దాడి జరిగిందంటే అది ఎట్లా దాడి అని చెప్తారు. రైతుల ఆక్రోశాన్ని మీరు కక్ష కట్టి దాన్ని అంతవరకు తుంచివేయాలనో అనగదొక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. నెంబర్ 2 రాజేష్ గారు, ఇంకొక విషయం. నెంబర్ 2 ఏంటంటే, సరే అది దాడి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారో లేదా నరేంద్ర రెడ్డి గారు చెప్తే జరిగింది అనుకున్నాం. జరిగింది, అది ఆగిపోయింది కదా. ఆగిపోయిన తర్వాత ఒక పార్టీ చేసే దాడిని అందరు ఆపగలిగారు. మరి కరెంట్ ఎందుకు కట్ చేయాలి అక్కడ? ఇంటర్నెట్ సేవలు ఎందుకు కట్ చేయాలి అక్కడ? ఎందుకంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని. ఇప్పుడు మీరే అంటున్నారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది అనేది. ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది కాబట్టే కదా అక్కడ ఏం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చర్యలు చేపట్టి ఉండొచ్చు కదా. ఇంటెలిజెన్స్ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఒక పార్టీ పిలుపు మేరకు అయిందని చెప్తున్నారు. ప్రభుత్వానికి కాదండి, పోలీసులకు కూడా ఏదో సమాచారం ఉండొచ్చు, అందుకనే చేసి ఉండొచ్చు. ఆ గ్రామాలన్నిటికీ కరెంట్ కట్ చేయడం ఎందుకు? ఇప్పుడు కలెక్టర్ మళ్ళీ కాదండి, ఇప్పుడు కలెక్టర్ పైనే దాడి చేసిన వాళ్ళు రేపు ఇంకేదైనా చేయొచ్చు కదా, పోలీసులకు ఆ సమాచారం ఉండొచ్చు. అదంటున్నా. అంటే ఇది ఒక పార్టీకి సంబంధించింది కానే కాదు అనేది అర్థమవుతుంది. వాళ్ళు కిషోర్ గారు ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల, విద్యుత్ ఆపడం వల్ల, లేదా 140 సెక్షన్ల వల్ల ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన కానే కాదు. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు పోతే ఎక్కడికక్కడ మా పార్టీ నాయకులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. అక్కడ నరేష్ గారు, నరేష్ ఒక పాయింట్ కదా, నరేష్ ప్లీజ్ ఒక పాయింట్ కదా. నరేష్ మీరు అన్నట్లు మా పార్టీకి సంబంధించి కాదని, అక్కడ ఏం జరిగింది మీకు మళ్ళీ కూడా చెప్తున్నాడు. అక్కడ సురేష్ అనే వ్యక్తి అక్కడ కలెక్టర్ని కావచ్చు, అధికారులను కావచ్చు, అతనికి చెప్పి అతనితో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడ తీసుకెళ్లారండి. అక్కడ అది పాయింట్ కదా. ఇప్పుడు అధికారులు చెప్తుంది అదే కదా, మేము ఇక్కడ సురేష్ గారు చెప్పి తీసుకెళ్ళొచ్చు కాక అక్కడ రెచ్చగొట్టాడు సురేష్. ఏంటంటే అక్కడ ఉన్న రైతులను రెచ్చగొట్టాడు అనేది అంటున్నారు. ఆ ఊరు రెచ్చగొట్టేటప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆ ఊరు గ్రామం సంబంధించినటువంటి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు అక్కడ. ఉండొచ్చండి, నేనేమంటున్నా కాదండి, ఒక గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ కార్యకర్తలు ఉండొచ్చు, ఒక గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉండొచ్చు. సో ఆ గ్రామంలో మరి ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారేమో, చెప్పలేం. మెజార్టీ నేతలు ఉన్నారేమో, అక్కడ చెప్పలేం కదా. చెప్తున్నా ఇది ఒక్క నిమిషం రాజేష్ గారు, ఆ రకంగా చేయడం అనేది ఎట్లా పాసిబుల్ అవుతుంది? నేను ఇప్పుడేమంటా ఉన్నాను, సరే ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ పార్టీ మీద నెప్పం పెడతారా, లేదా ఆ సురేష్ ని చూపించేసి ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వల్ల అని చెప్పి ప్రయత్నం చేస్తారేమో. కానీ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటన జరగకూడదు, రైతులకు ఆక్రోశం రాకూడదు అన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా పోండి. ఒక పాయింట్ ఏంటంటే, మీరు కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ చేశారు, ఏం జరిగిందో చూసాము. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అధికారులను దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండించాల్సింది పోయి అది చేయట్లేదు కదా మీరు. మొదటగా ఖండిస్తామండి, కానీ దాని పేరు మీద లక్ష్మణ్ గారు, రాజేష్ గారు మేము అనేది ఏంటంటే, ఇస్తాను కిషోర్ గారు మీకే ఇస్తాను. ఖండించినాము, కానీ దాని పేరు మీద రైతులను ఇబ్బంది పెట్టడము, రైతులను అక్రమ అరెస్టు చేయడము, లేకపోతే ఇది ఒక పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ మీద నెప్పనట్టు దాని పక్కన వాళ్ళు రైతులు కాదంటున్నారు కదా రమలి గారు, రైతులు గారు వాళ్ళు రైతు ముసుగులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అంటుంది కదా ఆమె. రమలి గారు, లక్ష్మణ్ గారు, ఇప్పుడు రిమాండ్ చేసినటువంటి 16 మంది ఎవరైతే ఉన్నారో ఆ 16 మందిని ఇంట్రాగేషన్ ఇస్తాను లక్ష్మణ్. ఓకే, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. లక్ష్మణ్ గారు వచ్చారు. లక్ష్మణ్ గారు
చెప్పండి. పూర్తిగా ఈ 3 డేస్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి ఏం చెప్తారు? ఇందులో అంతా కూడా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. సో ఇందులో దాడి చేసిన వాళ్ళు, దాడి వెనుక ఉన్న వాళ్ళని వదిలిపెట్టేది లేదంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, ఇదంతా కూడా వాళ్ళే చేయించారు అనేది ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంది. మీరు సమర్థిస్తున్నారా? వాస్తవమేనా? ఇందులో బీఆర్ఎస్ నేతలు ఉన్నారనుకుంటారా? లేక లేదు భూములు పోతున్నాయి, ఆడ కోట్ల రూపాయల భూములు ఈరోజు ప్రభుత్వం ఈ రకంగా 5 లక్షలకు 4 లక్షలకు తీసుకుంటే ఎలా ఇస్తారు? ఆ ఆక్రోశం, ఆ బాధతో ఆ రైతులు దాడి చేశారంటారా? ఇప్పుడే మరి వార్తలు వస్తున్నాయి, పట్నం నరేందర్ రెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే కొడంగల్ కేబీఆర్ పార్క్ దగ్గర అరెస్ట్ చేశారు అని. ఎవరైతే అక్కడ కార్యకర్తలు ఆయనతో ఫోన్ సంభాషణలో మాట్లాడారు, ఎక్కువ కాల్స్ చేశారు అనేటువంటి కారణంగా ఆయన ఏమైనా ఆదేశాలు ఇచ్చాడు అని చెప్పి భావించి అరెస్ట్ చేసి ఉండొచ్చు. అయితే మనం అది అంత మాత్రాన అది కన్ఫర్మ్ గా మనం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు ఏదైనా ఒక సంఘటన జరుగుతున్నప్పుడు నాయకుడికి ఫోన్ చేసి ఏం చేయాలి, ఇలా జరుగుతున్నదనో జరిగిన తర్వాత జరిగే పరిణామాలు చెప్పడం సహజంగా జరుగుతుంది. ఎవరికైనా ఏ పార్టీ వాళ్ళకైనా జరుగుతుంది. అంత మాత్రాన పట్నం ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన ఆదేశాలు ఇచ్చి అది చేపించాడు అని ఆరోపణ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇన్వెస్టిగేషన్ లో బయటికి రావాలి ఈ విషయాలు. అయితే ఏంటంటే ఏది ఏమైనా భూమి విషయంలో ప్రభుత్వం సేకరించేటప్పుడు ఏ ప్రభుత్వాల అధికారంలో కూడా సెంటిమెంట్ గ్యారెంటీగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే తాతల నాటి భూములు సేద్యం చేసుకుంటూ పండించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఫ్యామిలీలు బతుకుతూ వస్తూ ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ భూమిని లాగేసుకుంటున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఆవేదన ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, బాధ కూడా ఉంటుంది. అది సహజమైన అంశం అయితే కానీ రైతులకి నచ్చ చెప్పాలి. అందుకనే ఈ యొక్క అభిప్రాయ సేకరణ అంటే రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని ఇదిగో మీకు ఒకవేళ మీకు ఈ భూముల సేకరణ జరిగితే మీకు ఈ ప్రయోజనాలు ఉంటాయి, మీకు ఇంత కాంపెన్సేషన్ వస్తుంది, అదే ఒకవేళ ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే అందులో మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, ఇట్లాంటి బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతులకు చెప్పితే అరే ఈ భూమిని దున్నుకోవడం కంటే వచ్చేదానికంటే ఎక్కువ మనకు ఆదాయ వనరులు వస్తాయి అని భావిస్తే అంటే ఎక్కువ. ఇప్పుడు అందుకే కదా లక్ష్మణ్ గారు వెళ్ళింది అక్కడ, అది మళ్ళీ అధికారులు వెళ్ళింది అది చెప్పడానికి వెళ్ళారు కదా, చెప్పడానికి వెళ్తేనే కదా దాడి జరుగుతుంది, సహజంగా జరుగుతుంది. అయితే ఏంటి ఇక్కడ అసలు అభిప్రాయ సేకరణకు అక్కడ వెళుతూ ఉన్నారు కలెక్టర్. ఎవరు వచ్చేది? కలెక్టర్. జనరల్ గా గ్రామ ప్రజలు కానీ లేకపోతే ఎవరైనా కూడా నగరాల్లో కానీ కలెక్టర్కు కానీ పోలీసు ఎస్పీ కానీ పై స్థాయిలో ఉన్నట్టు వాళ్ళకి గౌరవం ఇస్తారు. అవును, వాళ్ళకు అగౌరవంగా ఏం వ్యవహరించారు, అంత మూర్ఖంగా ఏం ఉండదు. అవును. కాకపోతే ఏంటంటే ఆ సంఘటన వెనక ఎవరన్నా వేరే ఇప్పుడు ఆ రైతులు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేదా అక్కడ ఉన్న వాళ్ళే పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఏమైనా కానీ సరే తిరుగుబాటు చేయండి. మీకు ఏమనిపిస్తుంది లక్ష్మణ్ గారు అక్కడ చూస్తే ఆ విజువల్స్ చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళ రైతులైనా లేక బయట నుంచి అది అక్కడ నాకు ఎందుకో రైతులు అంత తిరుగుబాటు చేస్తారని నేనైతే అనుకోవటం లేదు. ఉండొచ్చు కానీ భూమికి పోతుందనే కోపం ఉండొచ్చు కానీ కోపం ఉంటే కలెక్టర్ చెప్తారు మేము ఇవ్వము. కాదు లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆరోపణలు చేస్తుంది ఏంటంటే, లక్ష్మణ్ గారు కాంగ్రెస్ ఆరోపణలు ఏంటంటే మంత్రులు మాట్లాడుతుంది ఏంటంటే దీని వెనకంతా కూడా బీఆర్ఎస్ పెద్దలు ఉన్నారు, అంటే ఎవరు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, తర్వాత నరేందర్ రెడ్డి ఉన్నారు, ఆ నరేందర్ రెడ్డికి కేటీఆర్ చెప్పారు, ఈ రకమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడే మీరు అన్నట్లు బ్రేకింగ్ చూస్తున్నాము, ఇప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులని. అంటే పక్కా సమాచారం ఉంటేనే కదా పోలీసులు అరెస్ట్ చేసేది. అంటే ప్రైమాపసి లేని పోలీసు అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే అది చూపకపోతే ఇప్పుడు కోర్టులో హాజరుపరుస్తారు అనుకోండి, ఏ ఆధారాలు చెప్పకపోతే రిమాండ్ రిపోర్ట్ లో వెంటనే బెయిల్ ఇచ్చేస్తుంది కోర్టు. అందువలన కోర్టులో ఆ కేసు కూడా నిలబడదు. మరి ఏమన్నా ఉందేమో మనకైతే తెలియదు, ఇప్పుడు చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే కదా, ఏదో మామూలు సామాన్య కర్యకర్త కాదు కాబట్టి గౌరవప్రదంగానే తీసుకెళ్తారు, కోర్టులో హాజరుపరుస్తారు, ఆయన దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు అనుకుంటున్నాను. కానీ ఏది ఏమైనా కూడా రాజకీయ పార్టీలు ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ అయినా ఉండని, ప్రతిపక్షంలో ఏ పార్టీ అయినా ఉండని, కానీ చీప్ పాలిటిక్స్ చేసి ఆ ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేసి ప్రజల మన్ననలు పొంది ఓట్లు వేయించుకోవాలన్న అనేది కరెక్ట్ కాదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైనా పెద్దగా అవినీతి జరుగుతున్నా, అన్యాయాలు జరుగుతున్నా
వాటిని ఆధారపూర్వకంగా బయట పెట్టి ప్రజలు మెప్పించి చూడు ఇలా చేస్తున్నారు అని చెప్పగలిగితే అది సమంజసంగా ఉంటది. ఎవరు కూడా కాదు. ఇప్పుడు అనేక అంశాలు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద లేవనెత్తారు కదా అప్పట్లో. చాలా ఎవిడెన్స్ తో సహా చూపించారు కదా. చూపించారు కాబట్టి ప్రజలు ఈ అవినీతి ప్రభుత్వాన్ని పంపించాలనుకున్నారు, పంపించారు కదా. దౌర్జన్యాలు అవినీతి రెండు ఎక్కువయ్యాయి ఎప్పట్లో. అదే పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా రాకూడదు. వీళ్ళు అవినీతి చేయకూడదు, వీళ్ళు దౌర్జన్యాలు చేయకూడదు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా. అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సరే కేటీఆర్ మరి అంత ధైర్యంగా సారీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము చేయలేదు అని అంత ధైర్యంగా చెప్తున్నారు. బట్ అరెస్ట్ అయితే ఇప్పుడు జరిగింది. ఆయన్ను అరెస్ట్ చేశారు. చేశారు అంటే నిన్నటి నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఫోన్ కాల్స్ ట్రేస్ అయ్యాయి అని. ఆ కార్యకర్త ఎవరైతే లాఠీల్లో జులిపించి మన విజయవాడలో చూపిస్తున్నాడో తన పేరు ఏదో ఇందాక మీరు అన్నారు కదా, సురేష్ అని. ఆ సురేష్ తో సంభాషణలు కాదండి లక్ష్మణ్ గారు. సురేష్ అయితే ఇప్పటి వరకు దొరకలేదు, కానీ మాజీ ఎమ్మెల్యే మాత్రం అరెస్ట్ చేశారు. సురేష్ అబ్బాయి మాజీ ఎమ్మెల్యేతో ఫోన్ సంభాషణలు చేశారు కాబట్టే ఆయన ఆదేశాలు ఇచ్చింటేనే ఇది జరిగింది అని ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు అంటున్నా నేను. ఓకే, కరెక్టే. చేస్తారు కిషోర్ రెడ్డి గారు ఆయన పిక్చర్ లో లేడు కదా. రైట్. కిషోర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అక్కడ ఆ సంఘటన జరిగింది. నేను ఇంతకుముందు అంటే మీరేదో నా దగ్గర నుంచి ఒక రకమైన పొలిటికల్ మాటలు ఏ విధంగానైనా ఎక్స్ట్రాక్ట్ చేయాలని మీరు చూశారు, కానీ విషయాలు చూడండి. ఇప్పుడు విషయం తెలుస్తుంది ఏంటంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి వెళ్ళిన ఒక ఎమ్మెల్యే వారి తమ్ముడు, ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న వారి తమ్ముడు వారి కుటుంబ సభ్యుడే. ఈ వ్యక్తి ఎవరైతే యాక్టివ్గా కలెక్టర్ గారిని చెట్టు కిందకి తీసుకెళ్లాడో ఆ వ్యక్తితో 40 సార్లు సంభాషించాడు అని మీరు. ఇప్పుడు ఇదంతా రెండు పార్టీలు కలిసి చేస్తున్న డ్రామా అని మేము ఎందుకు అనుకోకూడదు? వీళ్ళు డ్రామాలు వచ్చిన 11 నెలల నుంచి చేస్తున్నారు. అంటే మీకు రాజేష్ గారు మీకు సంతోషంగానే ఉండొచ్చు, ఒకరోజు కాళేశ్వరం మీద అంతా అయిపోతోంది, కేసుల్లో 10 మందిని అరెస్ట్ చేస్తున్నారు, రేవంత్ గారు చాలా సీరియస్గా ఉన్నారు, వారి హెడ్లైన్లు ఉంటాయి చూసారు, ఆ మాటలు పరుష పదజాలము అవన్నీ పెట్టేసి మీరు 4 డిబేట్లు పెట్టుకోవచ్చు. తెల్లారు చూస్తే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి అందరికీ బీపీ అంతా 4 కోట్ల మందికి బీపీ పెరగాల్సిందేనండి, మీరు రియాక్ట్ కాకపోతే మీ ఆలోచనలు ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయని మీరు అనుకోవచ్చు. దాని తర్వాత విద్యుత్ కుంభకోణం అంటారు, దాని తర్వాత గొర్రెల పంపకం అంటారు, దాని తర్వాత కోళ్ల దానా అంటారు, దాని తర్వాత కోడిగుడ్ల కుంభకోణం అంటారు. ఒక్క సీనియర్ బీఆర్ఎస్ మంత్రి ఒక్క మంత్రి మీదనైనా ఇప్పటివరకు కేసు పెట్టారా? 11 నెలలు అవుతుంది. 11 నెలలు అవుతుంది. ధరణి అన్నారు, విపరీతంగా అన్నారు. అంతెందుకు హైడ్రా వచ్చి అసలు గత 10 సంవత్సరాల్లో విచారణ కొనసాగుతుంది. ఒక్క నిమిషము 11 నెలలు విచారణకు తీసుకున్నప్పుడు అది రేవంత్ గారు నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, నేను ప్రైమ్ మినిస్టర్ గారికి పంపించాను, వారి డెస్క్ మీదనే ఉన్నాయి మొత్తము కాళేశ్వరం కరప్షన్, అయినా కానీ ఎందుకు తీసుకోవట్లేరు అని చెప్పి సిబిఐని బ్యాన్ చేశారని తెలిసి కూడా ఆయన మాట్లాడినప్పుడు మీరు 11 గంటలు కూడా కాందే డైరెక్ట్గా ఇగో జడ్జి, జ్యూరీ అండ్ ఎగ్జిక్యూషనర్ అన్న టైప్లో మీ పార్టీ ఒక విధంగా నరికి పారేయాలి అవతలని అన్న టైప్లో మాట్లాడుతుంటే మేము చెప్తున్నదే నిజమని చెప్పి నమ్మమంటుంటే ఇప్పుడు ఎట్లా అరెస్ట్ చేశారు? ఒక్క విషయం చెప్తున్నాను, లక్ష్మణ్ గారు ఇప్పుడే చెప్పారు. ఇప్పుడు ఆ నరేందర్ రెడ్డి గారు అనుకుంటాను, ఎక్స్ఎమ్మెల్యే అని మీరు అన్నారు, నరేందర్ రెడ్డి గారు, వారిని ఎట్లా అరెస్ట్ చేశారండి? ఇప్పుడు అక్కడ ఉన్న సురేష్ అనే అతను దొరకలేదు అంటున్నారు, అంటే ఆయన ఫోన్ మీ ఆధీనంలో లేదు, ఆయన వాట్సాప్ మెసేజ్లు కానీ రికార్డు కానీ మీరు చూడలేదు. రాత్రికి రాత్రి ఫోన్ కంపెనీకి ఒక వారెంట్ తీసుకుని ఫోన్ కంపెనీకి పంపిస్తే మధ్యరాత్రి ఎప్పుడో వాళ్ళు కాల్ డేటా పంపిస్తే ఇప్పుడు మీరు అరెస్ట్ చేశారా? 48 అవర్స్ అయింది రవలి గారికి. ఒక్క నిమిషం, 48 అవర్స్ అయింది కిషోర్ రెడ్డి గారు. అక్కడ ఐజీ సత్యనారాయణ వెల్లడించారండి. మీరు ఒకటి మళ్ళీ ఒకటి చెప్తారు, ఇది పొలిటికల్ ఐజీ సత్యనారాయణ 40 సార్లు మాట్లాడారు అని అన్నారు కదా. విషయాలన్నీ కూలంకుషంగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఇది అసలు వీరిద్దరి పార్టీలు ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఉన్నాయి. మన రైతులది ఇప్పుడు పంట కళ్ళల్లోకి వచ్చేసింది, అక్కడి నుంచి మార్కెట్ యార్డ్లోకి వచ్చేసింది.
500 రూపాయల బోనస్ సంగతి ఏంది? అసలు ఇంత లోపల పంటే వచ్చేసింది, అసలు ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వవలసింది, అసలు పంట కాలమే అయిపోయింది, రైతు భరోసా కానీ రైతు బంధు కానీ దిక్కు దివాణం లేదు. ఇప్పటికీ రైతు రుణమాఫీ అన్నది వాళ్ళే 31,000 కోట్లు అన్నారు, బ్యాంకర్లు అయితే 49,000 కోట్లు ఇంకా ఎక్కువే ఉన్నాయి. 31,000 కోట్లు అని చెప్పి కాంగ్రెస్ అని 17,000 చిల్లర కోట్లు పంపించామని చెప్పి, అందులో కూడా టెక్నికల్ విషయాల వల్ల కొన్ని వేల కోట్లు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని కూడా ఖండిస్తున్నారా? ఒక్క నిమిషం అది వేరండి, అది సబ్జెక్ట్ వేరు. అది మనం మాట్లాడే ఎజెండా ఉందా? రాజేష్ గారు ప్లీజ్, నేను సిన్సియర్ గా అడుగుతున్నాను, మీకు ఒక పొలిటికల్ ఎజెండా ఉందా? తప్పు, అట్లాంటిది ఏమి ఉండదు. మీకుందా? లేదు. లేకపోతే మేము చెప్పేది వినండి, మా స్టాండ్ ఏందో వినండి. విన్న తర్వాత అగో ప్రత్యర్థులు ఉన్నారు అక్కడ, బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారు మాట్లాడతారు. రవలి గారు అన్నారు, రవలి గారు నేనేమన్నా అన్నానా? మీరేం మాట్లాడుతున్నారు? బీజేపీకి అగేన్స్ట్ గా మీరేమన్నా ఒక పొలిటికల్ స్టాండ్ ఉందా? 6 టీవీది తప్పు, అది తప్పు. కిషోర్ గారు, నేను ఒక పాయింట్ అడుగుతున్నాను. మీకు కనబడుతుంది కిషోర్ రెడ్డి గారు, మీకు అవకాశం ఇచ్చాను, మీరు మాట్లాడారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, అది తప్పంటారా? నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, అది తప్పంటారా? నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, అది కూడా తప్పంటారా? వీడియో చూపించండి, అరెస్ట్ చేసిన మీకు అక్కడ విజువల్ కనపడుతుంది కదా. నేనేమడిగాను మిమ్మల్ని, సురేష్ అనే ప్లీజ్ ఒకటి, మీరు ఆరోపణలు చేశారో చెప్తున్నా. సురేష్ అనే వ్యక్తి, రాజేష్ గారు ప్లీజ్, ప్యానలిస్ట్ కన్నా ఎక్కువ అరుస్తున్నారు. నేనేమంటున్నా, సురేష్ అనే వ్యక్తి అక్కడ విజువల్ కనబడుతున్నాడు. ఇతను బీఆర్ఎస్ కార్యకర్తనా కాదా దాన్ని సమర్థిస్తున్నారంటే కూడా మీరు చెప్పలేకపోయారు చూడండి. మీరు చెప్పలేకపోయారు చూడండి. నేనేంటంటే ఏం చెప్పేది మీరు అనేది, నేను అదే అంటున్నాను కదా. కాంగ్రెస్ అండ్ 6 టీవీ ఉన్నట్టున్నాయి. ఈ గొడవని అదే చెప్తున్నాను, నేను మీ ఆరోపణ తప్పది అట్లా అనిపిస్తుంది అంటున్నాను. మీకు ఒక్క విషయము నేను చెప్పేది అర్థమైందా మీకు? ఇప్పటికీ ఒక కుంభకోణం, ఇంకొక కుంభకోణం, అగో రేపు పొద్దున్నే బాంబు వెళ్తుంది, ఆటం బాంబు. నేనేమంటున్నా, బీజేపీ కదా, మీరు చెప్తున్నారు కదా, ప్రజల్లోకి వెళ్ళి ఎండగట్టండి. మీరు ప్రజలకు వెళ్ళి ఎండగట్టండి, ప్రభుత్వ వైఫల్యాలు ఇవ్వండి, మీరు ప్రజలకు వెళ్ళి ఎండగట్టండి. లేకపోతే మీకు నేను మాట్లాడడం ఇష్టం లేకపోతే చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి, నేను బంద్ చేస్తాను. నేనేమంటున్నా, స్టాప్ ఇట్ రైట్ హియర్, స్టాప్ ఇట్ రైట్ హియర్. ఒక్క నిమిషం, ప్రజల్లోకి వెళ్ళనీయకుండా అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇమీడియట్ గా నా ఒక్క మాట కూడా మీ ఛానల్లో రానివ్వకుండా అన్నట్టుగా మాట్లాడుతున్నా. లేదు తప్పది. నేనేమంటున్నా, మీరేమన్నారు, మీరే మాట్లాడరు. నేనేమంటున్నానండి, ప్లీజ్ మీరే మాట్లాడు. నేను మాట్లాడాను, కానీ మీరు ఒక్క మాట కూడా క్లియర్ గా వినపడేటట్లుగా ఛాన్స్ ఇవ్వలేదు. దానికి నన్నేం చేయమంటారు? టైం అంతా వేస్ట్ చేశారు కదా. నేనేమంటాను కిషోర్ గారు, ఈ రోజు ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి, సో ఇవి అన్ని పక్కదారి పట్టడానికని మీరు అంటున్నారు కదా. మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో నిలదీయండి, ప్రజల్లో తిరగండి, చేసి ఇది చేసింది ప్రభుత్వం అని చెప్పేసి అది నిలదీయండి మా దగ్గర. ఎస్ రమలి గారు చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. రాజేష్ గారు మీరు నాకు ప్రిస్క్రిప్షన్స్ ఇస్తున్నారా? మీరుండి దీని మీద మీరు మాట్లాడారు, దీని మీద చేయరు అంటే మీరు ప్రజల్లోకి వెళ్ళండి. మాట్లాడుతున్నారు, మీరు చెప్పిందే వస్తుంది అంటున్నా. మాట్లాడుతున్నారు మీరు, మేము ఏం మాట్లాడుతున్నారా? మా వాయిస్ తీసుకోవడానికి డిబేట్లు ఉంటాయా? మాట్లాడుతున్నారు. నేను అడిగిన పాయింట్ ఏంటి కిషోర్ గారు, నేను అడిగిన పాయింట్ ఏంటి మిమ్మల్ని అక్కడ. ఒక్క నిమిషం చెప్తాను, మీ ఎజెండా ఏంటో చెప్పండి. నా ఎజెండా ఏం లేదు, మా ఎజెండా అంతా పబ్లిక్ ఎజెండా. మీ నాయకులకు మా ఎజెండా అంతా పబ్లిక్ ఎజెండా, పబ్లిక్ ఇష్యూస్ కన్సల్టెంట్ అండి. నేనేమంటా కిషోర్ గారు, లేకపోతే ఒక్క నిమిషం మా స్టాండ్ ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తున్నాను. మీరిద్దరూ చేస్తున్న నాటకాలను బట్టి చూస్తే కాషియస్ గా రియాక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. నిజాలు బయటికి రానివ్వండి, లేకపోతే రోజుకు ఒక విషయంతో కాంగ్రెస్ వారు మాట్లాడే విషయాలు ఎట్లా ఉంటాయంటే బ్రహ్మాండం బద్దలైపోతుంది, మేము ఇది చేయబోతున్నాం అది చేయబోతున్నాం అని చెప్పి 11 నెలలు అయింది. ఇంతవరకు నిజాలు బయటికి రాని మీరు అంటున్నారు. అంటే కలెక్టర్ పైన దాడి మీరు సమర్పిస్తున్నారా? కలెక్టర్ పైన జరిగిన దాడిని కాంగ్రెస్ వారు పరిస్థితిలో మేము లేము అంటున్నాం. కలెక్టర్ పైన దాడిని మీరు ఖండిస్తున్నారా లేదా? కలెక్టర్ పైన దాడి ఖండిస్తున్నారా లేదా? రాజేష్ గారు మీకు ఏమన్నా మతిమరుపా? ఫస్ట్ లైన్ ఏముంది నాది?
మీకు అంత విజయం కనబడుతుంది, అక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదంటే మీరు ఏం చెప్తున్నారు? అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఇది ఖండిస్తున్నామనే కదా ఫస్ట్ నేను చెప్పింది. మామూలుగా రైతులు అక్కడ కూడా వాగ్వివాదాలు ఏమీ లేకుండా సడన్ గా అయింది అని అంటే కొంచెం ప్లాన్డ్ గా ఉన్నట్టుంది అనే కదా నేను చెప్పింది. నేనన్నది అదే కదా, ముందు అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కనబడుతున్నారు కదా, నేను చెప్పాను కదా బీఆర్ఎస్ కార్యకర్త కనబడుతున్నాడు, నేను చెప్పాను కదా బీఆర్ఎస్ కార్యకర్త కనబడుతున్నాడు, అవునా కాదంటే కాదంటున్నారు కదా మీరు. రైట్, రమలి గారు ప్లీజ్. అంటున్నాను రమలి గారు ఏంటి, రాజేష్ గారు మీరు అక్కడ బీఆర్ఎస్ కార్యకర్త కనబడుతుంటే కూడా మీరు దాని గురించి ఖండించట్లేదు. రైట్, రమలి గారు ఇది చర్చ కంప్లీట్ గా బీఆర్ఎస్ సంబంధించిన చర్చ. దీనిలో డైవర్ట్ పాలిటిక్స్ అనేది జరుగుతున్నాయి, 100% వాస్తవం. ఈ రోజు అంటే పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం తప్ప ఆ కలెక్టర్ మీద దాడి జరగడం రైటా అనేది బీజేపీ వర్షన్ చెప్పాలి కానీ ఇదంతా లాక్ చేయదు. అదే అంటున్నా. ఎవరైనా భూసేకరణ జరిగినప్పుడు రైతుల అభిప్రాయాలు తెలుసుకొని రైతులతో సంతకాలు చేయించుకున్న తర్వాతనే, ఒక జీవో రిలీజ్ చేసిన తర్వాతనే భూసేకరణ అనేది జరుగుతుంది. వెంటనే కలెక్టర్ రాగానే ఏదో అయ్యి ఇట్లా జరగదు కదా. ఆ దాడి చేయడానికి ఎందుకు, ఏం జరిగింది అనేది 43 సార్లు ఫోన్ కాల్ వెళ్ళింది కాబట్టి, ఇక్కడ నుండి 3 సార్లు అట్టు వెళ్ళింది కాబట్టి ఏం జరిగిందో అనేది పోలీసులకు ఒక కంప్లీట్ గా ఒక అవగాహన ఉన్న తర్వాతనే ఒక మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడానికి ఎవిడెన్స్ లేని అరెస్ట్ చేయరు. ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి డ్రామాలు ఆడుతుందని చెప్పి వీళ్ళ మధ్యలో మాట్లాడుతున్నారు. మరి మేనకా గాంధీ గారు ఎవరు, సోనియా గాంధీ గారు ఎవరు? వీళ్ళిద్దరు తోటికోడలే కదా. తోటికోడలైనా కానీ భిన్నాభిప్రాయాలు ఉంటే భిన్న పార్టీలలో ఉంటది. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు వేరు పార్టీల్లో ఉంటే ఎవరి రాజకీయం వాళ్ళకు ఉంటది. ఈ రోజు మేమే అదే ఏది ఉంటే ఎందుకు మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటున్నా. అనవసరంగా బీజేపీ ఒక్క కేసు లేదండి, ఒక మంత్రి మీద ఒక్క కేసు లేదండి, ఇన్ని కుంభకోణాలు జరిగాయని చెప్తే మీరు ఒక్క కేసు లేదు పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టున్నా. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉంటారు, ఒక్క కేసు ఫైల్ చేయలేదు మీరు అంటున్నా. కేంద్ర మంత్రులు వస్తారు, ఇదిగో అరెస్ట్ అంటే ఇక్కడ ఒకటి రమలి గారు ఇక్కడ కిషోర్ గారు పాయింట్ ఏంటంటే సపోర్ట్ చేస్తారా రమలి గారు 100%. కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని యాక్షన్లు తీసుకోవడానికి రెడీగా ఉంది. ఆ సిబిఐ మీద నో ఎంట్రీ బోర్డు పెట్టారు చూసారా, సిబిఐ నిషేధించారు చూసారా, ఆ నిషేధాన్ని తీయమని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని. ఆ సిబిఐ మీద నిషేధాన్ని తీయమని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని. 11 నెలలైంది ఇంతవరకు. అంటే ఒకటి రమలి గారు లేకపోతే అది మా తక్కువ రాజేష్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు కేటీఆర్ మీద అరెస్ట్ చేయాలని చెప్పి గవర్నర్ కలిసింది వాస్తవం కాదా? గవర్నర్ సబ్జెక్ట్ వేరు. నేనేమంటున్నా రమలి గారు, మనసు రాలేదు, నడవట్లేదా? నిజం చెప్పండి రవలి గారు ఒక్క మాట అడుగుతాను. విషయాలు ఉన్నాయి కదా, మీద బేరసారాలు రమలి గారు కిషోర్ గారు నేను మళ్ళీ నేను ఇస్తాను. కిషోర్ గారు బేరసారాలు చేయడం అనేది జరుగుతున్నది అనేది నిజం కాదు. కిషోర్ గారు ప్లీజ్ ఇస్తాను. నరేష్ గారు ఇస్తారు ప్లీజ్. నరేష్ ఇస్తా ప్లీజ్. బీజేపీకి బీఆర్ఎస్ కు బేరసారాలు నడుస్తాయి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నాయకులతో లాలూచి పడాల్సిన అవసరం లేదు. 11 నెలలైంది, ఒక్క కేసు కూడా పెట్టలేదు. 11 నెలలైంది, ఒక్క కేసు ఏంటండి? రెడ్డి గారి దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు, ప్రధానమంత్రికి పంపిస్తామని చెప్పారు. విచారణ కొనసాగుతుంది కదా, ఇంకా విచారణ కొనసాగుతుంది కదా. ఒక్క కేసు కిషోర్ గారు ప్లీజ్. అంటే బేరసారాలు జరగట్లేవా? బేరసారాలు జరుగుతాయి, ఆరోపణలు మీరు చేస్తారు, మాలాంటి వాళ్ళు ఉద్రేకపడాలి. అదే కదా ఇప్పుడు అడుగుతున్నాను, మేము ఎందుకు ఉద్రేకపడాలి? మీరు బేరసారాలు చేసుకుంటారు కదండి రాజకీయ రాష్ట్రంలో. ప్లీజ్ ఒక్క నిమిషం నేనేమంటా కిషోర్ గారు ఒక పాయింట్ చెప్పు. కిషోర్ గారు ప్లీజ్ ఒక ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. కిషోర్ గారు నేను ఒక విషయం అడుగుతాను, 30 seconds ఐ విల్ షట్ అప్. దాని తర్వాత ఒక్క పాయింట్ కిషోర్ గారు నేను ఒక విషయం అడుగుతాను, నేను నోరు మూసుకుంటానండి ప్లీజ్. అసలు మీకేమీ వరీ లేదు, నోరు మూసుకుంటాను. 11 నెలలైంది, అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి రేవంత్ గారు అంతకుముందు ఈవెన్ ప్రధానినే అన్నారు. ఇక్కడ సిబిఐని బ్లాక్ చేశారని అప్పుడు చెప్పాము. వీరు వచ్చిన తర్వాత 11 నెలలకు కూడా సిబిఐని బ్లాక్ చేసే ఉంచారు, ఇవ్వమని కూడా చెప్పారు. ఇప్పటి వరకు 11 నెలల్లో అన్ని సాక్ష్యాధారాలు ఉన్న రేవంత్ గారు ఇప్పటి వరకు ఒక్క మినిస్టర్ మీద కూడా కేసు ఫైల్ చేయలేదు. ఎస్పెషల్లీ కేసీఆర్ గారి కుటుంబంలో ఉన్న
పెద్ద మినిస్టర్ల మీద ఇంతవరకు ఒక కేసు కూడా పెట్టలేదు. అరెస్టుల సంగతి అవునండి, విచారణ కొనసాగుతుంది కదా. మీరు ఎందుకు అండ్ ప్రతిసారి 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఇష్యూ మీద జనాల్లో ఏదో జరగబోతోంది, ఆటం బాంబే వేలబోతోంది అన్న టైప్ లో ఒకటి చెప్పి జనాలందరినీ బీపీలు పెంచుకోవట్లేదు, బీజేపీ వారు ఎందుకు బీపీలు పెంచుకోవట్లేదు అని చెప్పి అందరినీ బీపీలు పెంచినట్లుగా చేసి మళ్ళీ ఎమ్మటే దాన్ని కూల్ ఆఫ్ చేస్తున్నారా లేదా? ఏ విషయమైనా కానివ్వండి, ఈవెన్ ఆఖరికి కేటీఆర్ గారి ఫామ్ హౌస్ అన్నారు, ఆ విషయంలోనైనా కూడా ఎక్కడికి కదలదండి. ఇవన్నీ ఇప్పటికీ ఇన్ని డ్రామాలు చూసి ఇది చూసి అండ్ మనందరి అవుట్రేజ్ ని వారు క్యాష్ గా మార్చుకుంటున్నారు, బేరసరాలు చేసుకుని కేసుల్ని నిర్వీర్యం చేస్తూ కూల్ డౌన్ చేస్తూ నడుస్తోంది. 11 నెలల్లో 10 విషయాల మీద ఇట్లా జరిగిన తర్వాత 11 విషయానికి కూడా మమ్మల్ని వచ్చేసి ఒక గొర్రెల్లాగా సడన్ గా మేము వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో ఇదన్నారు, మీరు ఎమ్మటే మీద పడిపోయి ఖండించట్లేరు. ఏందండి ఇదంతా? అని చెప్పి మేము అంటున్నాము. అధికారం ఇస్తే 11 నెలలు ఈ రోజు కూడా సిబిఐని రానివ్వట్లేదే నువ్వు రాష్ట్రంలోకి. ఇది కదా నువ్వు రక్షిస్తున్నావు అంటే, బీఆర్ఎస్ ని రక్షిస్తున్నావు అంటే. ఎందుకు రక్షిస్తున్నావు? బేరం కుదిరితే రక్షిస్తావు, ఒక కేసు అయిపోతుంది ఇంకో దానికి వెళ్తావు, హైడ్రా అయిపోయింది మూసీకి వెళ్తావు, మూసీ ఒకదాని తర్వాత స్టాండ్ అండి. దట్ ఇస్ అవర్ స్టాండ్. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. విషయాలు బయటకు వస్తే వచ్చిన దాని తర్వాత నరేందర్ గారు అన్నారు కదా, ఇప్పుడు లక్ష్మణ్ గారు అరెస్ట్ చేశారన్నారు కదా, రవలి గారు ఆల్రెడీ చెప్పారు కదా, 4 సార్లు ఫోన్ గారిని అరెస్ట్ చేయమని చెప్పండి, అయిపోద్ది, విషయం బయటకు వస్తుంది కదా. నరేష్ గారు, ఇప్పుడు నాకు ఒక నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా అండి. కిషోర్ అన్న, రాజేష్ గారితో నాకు దాదాపు దశాబ్ద కాలం పైన డిబేట్ నుంచి అనుభవం ఉంది. వారు ఎప్పుడు కూడా పర్సనల్ అజెండా గానో లేదా పార్టీ అజెండాగా తీసుకొని అతి కొద్ది మంది జర్నలిస్టులు వారొకరు. వారు మిమ్మల్నే కాదు, ప్రతి సందర్భం వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ప్రతి సందర్భంలో వాళ్ళకు ప్రజలకు ఏ రకంగా కావాల్సిన ప్రశ్నలు అన్నింటిని అడుగుతారు. దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. మనం ఎందుకంటే మీరు చాలా సౌమ్యులు, ప్లస్ మీరు చాలా అదే చెప్తున్నాను, నా నోట్లో మాటలు పెట్టాలనుకుంటున్నారు. విషయం తెలియకముందే దాని మీద కామెంట్ చేయమంటే దయచేసి అది మంచిగా, ఎందుకంటే కొద్ది మంది జర్నలిస్టులతో డిబేట్ ని సక్రమంగా నడిపించి నాకు ఈ రోజు అయితే అట్లా అనిపించలేదు. నరేష్ గారు బీజేపీకి ఫేవర్ గా మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది కిషోర్ గారు అంటున్నారు. కిషోర్ గారు అంటే బీజేపీకి ఫేవర్ గా మాట్లాడి మీకు అనుకూలంగా మాట్లాడితే మంచిగా అనిపిస్తుందేమో చేశారు. అది నేను కాదు నరేష్ గారికి ఏంటంటే, నరేష్ గారు ఏంటంటే బీజేపీకి ఫేవర్ గా మాట్లాడి కిషోర్ గారికి ఫేవర్ గా మాట్లాడితే మంచిగా అనిపిస్తుందేమో. నేను అట్లా ఉన్నానండి, నేను ఎక్కడ తప్పకుండా కిషోర్ గారికి తెలియలే మన పార్టీ మీద అన్నారు. మీరెందుకు మీ పార్టీ ఎజెండా, మీ పార్టీ నాయకులు రైతులు అట్లా చేయరు అన్నారు. దానికి సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఆ పరిస్థితి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పుకుంటున్నా. అసలు ఏదేమైనప్పటికీ కూడా రాజేష్ గారు, ఆ సంఘటన జరిగినా ఇవన్నీ కూడా ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు ఆవేశంతోనన్నా కొన్ని మాట్లాడినా ఒక పాయింట్ మాట్లాడారు. ఏమని? పట్న నరేంద్ర రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు కాల్ హిస్టరీ బేస్ చేసుకొని చేస్తున్నారు, అంతకంటే ముందు వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వారిని అరెస్ట్ చేసి వారి వాంగ్మూలం ప్రకారంగా వీళ్ళని చేయాల్సిన అవసరం ఉంది కదా, ఏకాఏకిన వీరినే కావాలని చెప్పి ఎందుకు చేస్తా ఉన్నారు, దీంట్లో కూడా ఏదైనా జరిగి ఉందేమో అనుమానం కూడా ఉంది అంటున్నారు. నిజమే కదండి. ఇప్పుడు అసలు కావాల్సినటువంటి వాటిని ఏంది, ఇక్కడ ఏదో ధర్నాలకు పిలుపునిస్తానో లేకపోతే కావాలని చెప్పి పిలుపునిస్తానో ఆ వాయిస్ బేస్గా వాటి మీద చేయాల్సిన అవసరం ఉంది. రైతులను ఒక పక్క భరోసా నింపాల్సి ఉంటే వాళ్ళని రెచ్చగొట్టుకుంటూ, వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ, వాళ్ళ కుటుంబంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటూ, మళ్ళీ వారిని మీరు రెచ్చగొట్టని చెప్పి ఒకరిని, అంతకంటే ముందు వాళ్ళకి ఫోన్లు చేసాను ఒకరిని, ఈ రకంగా మాట్లాడుతాం. ఇదే రేవంత్ రెడ్డి గారు తొక్కుకుంటా పోతాం, పేగుల మీద కేసుకుంటాం అని రెచ్చగొట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆనాడు మేము అధికారంలో ఉన్నాం కదా, ఇష్టం వచ్చినట్టు అరెస్ట్లు ఏం చేయలే కదా. అంటే కొంత చేసేటప్పుడు దానికి ఏ రకంగా సొల్యూషన్ ఉంటుంది, రైతులకు కావాల్సినటువంటి ఏంటి, ఇప్పుడు అక్కడ సమస్య. నేను అదే అన్నాను నరేష్ గారు. నేనేమన్నానంటే రైతులు కరెక్టే, వాళ్ళ నిరసన తెలపొచ్చు, వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఏరియాలో దాదాపు 2-3 కోట్ల రూపాయలు ఉంది ఎకరా నాకు తెలిసి. ఇప్పుడు వీళ్ళు ఏదో 4 లక్షలకు 5 లక్షలకు ఇవ్వాలంటే ఇవ్వరు, వాళ్ళ కడుపుమంట ఖచ్చితంగా ఇవ్వలేరు, అది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇది సరైన పద్ధతి కాదు కదా, సరైన వే కాదు కదా అనేది. ఇది దాడులు చేసి ఇది కరెక్ట్ అయిన వే కదా, దీని వెనక ఎవరుంటారు అనేది దానిపైన. ఆ కొడంగల్ ప్రజలు ఏమనుకున్నారు, మా నాయకుడు ముఖ్యమంత్రి అయిండు, మా నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుంది, మాకు నీళ్ళు వస్తాయి, మా భూములలో పచ్చని పైర్లు వేసుకుంటాం, మేము పంట పొలాలు పెడతాము, దీనివల్ల మా కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఎన్నో కళ్ళగా అన్నారు.
10 నెలల అవును. నీళ్లు చదివితే ఎవరికైనా రైతులకు బాధ అనిపించదా రాజేష్ గారు? అవును కరెక్టే. మా నియోజకవర్గం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిండు, మా జీవితాలన్నీ మారబోతా ఉన్నాయి, మా ఊర్లు ఎంతో అభివృద్ధి చెందుతా ఉన్నాయి, మా పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్ రాబోతా ఉన్నాయి, మా పట్టణాలకు ఏదో జరుగుతుందని చెప్పి ఆశపడితే వాళ్ళ భూములు లాక్కుంటామంటే ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఎక్కడండి ఈ ప్రభుత్వం చెప్పండి? అంటే ప్రభుత్వం ఏంటంటే ఉపాధి అవకాశం దొరుకుతుంది, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా. ఇప్పుడు కొన్ని కావాలి ప్రాంతాలకు వెళ్ళేమో ఆర్టీఎక్స్ సింబల్ వేసి Yes. అక్కడనేమో ల్యాండ్ పూలింగ్ విషయంలో భయాందోళన చేస్తారు. ఈ భయాందోళనేనండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెండా? ఇంకా కాదా? సామరస్యపూర్వకంగా ఏది చేయలేరా? ఇటు మూసి పరిహార ప్రాంతాలను బెదిరిస్తారు, చావులకు కారణమవుతారు. అక్కడ రైతులను బెదిరిస్తారు, అడ్డగోలుగా వాళ్ళని రెచ్చగొడతారు, అధికారుల మీద దాడి చేయడానికి మీరే ప్రిపేర్ చేస్తారు, మళ్ళీ వారిని అరెస్ట్ చేస్తారు, పైగా మళ్ళీ అది పక్క పార్టీ మీద నెపం నెడతారు. ఈ కాంగ్రెస్ పార్టీ మొదటగా చేయాల్సిందంటే సంక్షేమం దిశగా ఏ రకంగా ముందుకు పోవాలి, ఈ రాష్ట్రాన్ని ఒక స్టేబుల్గా తీసుకుపోవాలంటే మొదటగా ఏం చేయాలి అది ఆలోచన చేయాలి తప్ప కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, లేకపోతే ఇంకెవరిని అరెస్ట్ చేయాలని వాళ్ళ పేర్లు లేకుండా చేయాలి, వాళ్ళ పేర్లే వినపడొద్దని చెప్పి ప్రతి సందర్భంలో ప్రతి మీటింగ్లో వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పబట్టే కదా కేసీఆర్ గారు గుర్తొస్తారు ప్రజలకు. వారు గుర్తు చేయబట్టే కదా మీ పరిపాలన మా పరిపాలన తేడా గుర్తు పెట్టుకుంటారు. మీరే గుర్తు చేసుకుంటూ పేరు లేకుండా చేస్తా అనడం అయితే నిజంగా ఆలోచన చేయాలి. రైతులకు ఏం కావాలి, ఉద్యోగులకు ఏం కావాలి, ఇవన్నీ చేయకపోగా వాళ్ళు నోటిఫికేషన్ వేసిన లేదు, ఉద్యోగాలు నింపింది లేదు, భర్తీ చేసిన లేదు. మహారాష్ట్రకు పోయి మాత్రం పేద జబ్బలు తెచ్చుకొని మీ 50,000 ఉద్యోగాలు ఇచ్చింది చెప్పి అబద్ధాలు మాట్లాడతారు. కానీ అక్కడ మా నరేంద్ర మోదీ గారు వచ్చి తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందని చెప్పి వారు అక్కడ విమర్శిస్తారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఆర్ఎస్ బ్రదర్స్, ఇటు రేవంత్ రెడ్డి గారు, సంజయ్ గారు, ఆర్ఎస్ బ్రదర్స్ కలయిక నడుస్తుంది ఇక్కడ. కానీ ప్రధానమంత్రి గారు విమర్శిస్తారు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు విమర్శించారు, సంజయ్ గారు విమర్శించారు. ఇది ఏంటి? ఈ లోపాయిక ఒప్పందం ఏంటి అంటే ఇక్కడనేమో మీరేమో ఆర్ఎస్ బ్రదర్స్ అంటారు, అక్కడనేమో కేటీఆర్ బీజేపీ వాళ్ళ ఒప్పందం అని ఈ చీకటి ఒప్పందం అంటే అటు పోయి బీజేపీని ఇటు పోయి బీజేపీ మీరు ఇద్దరు కలిసి బీజేపీని మధ్యలో వాళ్ళతో ఒప్పందం అని చెప్పేసి మీరు అంటారు, మీతో ఒప్పందం అని చెప్పేసి వాళ్ళు అంటారు. మరి బీజేపీ ఎవరితో ఒప్పందం ఉందో అర్థం కావట్లేదు. స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రేవంత్ రెడ్డి గారు బీజేపీతో ఎందుకు అవుతున్నాడు, మరి బీజేపీ నాయకుడు పెద్దన్న ఎందుకు అవుతున్నాడు, తర్వాత అక్కడ పనికిరాని ఆదాని అంటే రాహుల్ గాంధీకి పనికిరాని ఆదాని రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎందుకు అవుతున్నారు, మోదీ గారికి ఉన్నటువంటి ఆదాని మీకు దగ్గర ఎందుకు అవుతున్నారు, ఇది ప్రజల చర్చ. రైట్ సమయం లేదు. కిషోర్ గారు చెప్తున్నారు, ప్లీజ్ సమయం లేదు. అదే ఏదో పాయింట్ ఇప్పుడే చూద్దాం. లేదండి, ఒక్క నిమిషం. వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క పాజిటివ్ యాక్టివిటీ అనేది ప్రజలు చూసిన పాపన పోలేదు. ఇచ్చిన ప్రామిస్లు, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలే కానివ్వండి, 6 గ్యారంటీలే కానివ్వండి, 400కు పైగా ఏవైతే హామీలే కానివ్వండి, వాటిల్లో చిన్న చిన్నవి 1-2 నామమాత్రంగా చేసినవి తప్పించి ఇప్పుడు రైతుల విషయంలోనే చేయలేదు. కాకపోతే రైతులు మొత్తం చూసింది ఏంటంటే అసలు ఏమీ చెప్పా పెట్టకుండా ఇంట్లో ఉన్న సామాను కూడా మేము బయటికి తెచ్చుకుంటాము అనే ప్రాధేయపడుతుంటే కూడా వినకుండా ఇల్లు గూడగొట్టడము. కరెక్టే, అవన్నీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాము, ప్రజలు నిర్ణయిస్తారు. ఆగండి ఆస్తుల నష్ట విషయం ప్రభుత్వం చేయడం అయితే చూశారు ప్రజలు. సమయం లేదు. నేను ఈ రోజు ఏమంటున్నాను, ప్రభుత్వము బీజేపీ పార్టీ స్టాండ్ అనగానే కాంగ్రెస్ వైఫల్యం అసలు ఇంటెలిజెన్స్ లేదు అని నేను అనుకోలేదు. చేపించారేమో పార్టీలు కలిసి అంతే అనేది చేస్తున్నారండి, కలిసి చేస్తున్నారు. అంతే తప్ప చర్చ మీది కాదు. తప్పును తప్పు, ఒప్పును ఒప్పు మాట్లాడాలి. మాట్లాడకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఊతం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీని తప్పు ఖండిస్తున్నాము అని చెప్పాము. ఖండిస్తున్నాము, కాకపోతే మీ ఇద్దరి డ్రామా మాత్రం మాకు తెలుసు అని అంటున్నాం అంతే. ఆ రకంగా వాయిస్ లేవట్టున్నారు. స్పష్టంగా అర్థమవుతుంది. లక్ష్మణ్ గారు చివరికి ఏమైనా చెప్తారో? కొంచెం టైం లేదండి, ప్లీజ్ ఒక 30 seconds లో ప్లీజ్. 30 seconds. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేయాలి. చట్ట ప్రకారంగా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది ఇద్దరు విమర్శించాలి. అటు బీజేపీ గాని, ఇటు బీఆర్ఎస్ పార్టీ గాని. వాళ్ళ సంబంధాలు ఉన్నాయి, వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వ పరిపాలన జరిగేటప్పుడు ఏదో రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అన్నది వాళ్ళతో కూడా సత్సంబంధాలే ఉండాలి. ఎక్కడైనా కూడా కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు కాంగ్రెస్ తో సత్సంబంధాలు లేవని మీరు అనుకుంటున్నారా? ఉన్నాయి కదా. అది వేరు, ఇది వేరు, రాజకీయాలు వేరు.
రాజకీయంగా మాట్లాడడం లేదు. ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారా లేదా, కొన్నిటికి సమయం పడుతుంది, విచారణ, ఎంక్వైరీ, ఆధారం దొరకాల, అవును. కొన్నిటికి సమయం. ఇప్పుడు 4 నెలలు ఎలక్షన్స్ వచ్చాయి, ఇది పార్లమెంట్ ఎలక్షన్. ఆ సందర్భంగా ఏమి చేయలేకపోయారు, కూడా వచ్చింది కదా, అన్ని వచ్చాయి కదా. అవును. సో ఇప్పుడు స్పీడప్ అవుతున్నాయి కేసులని నేను అనుకుంటాను. ఇప్పుడు కూడా ఆలస్యం చేసో లేదా ఇంటర్నల్ గా ఏదన్నా మీరు అన్నట్టు వాళ్ళతో ఏమన్నా కొల్లుడై ఉంటే తప్పదు. కరెక్ట్ మీరు అన్నది కరెక్ట్. చెప్పి బయట పెట్టాల్సింది. ఇప్పుడు ప్రతి కేసు కూడా కొంచెం స్పీడప్ అవుతుంది మీరు అన్నట్లు. చూద్దాం ఏం జరగబోతుందో. లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ అండి. చర్చలపాలెం లక్ష్మణ్ గారికి, రవలి గారికి, కిషోర్ రెడ్డి గారికి, అదేవిధంగా నరేష్ గారికి, చర్చలపాలెంకి మీ అందరికి ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే కలెక్టర్ పైన దాడి కేసులో, వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులకు సంబంధించి కేసు విచారణ వేగవంతం జరుగుతూ ఉంది. ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశారు. మరి తాజాగా మనం చూస్తున్నాము, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో పట్నం నరేందర్ రెడ్డిని కూడా కేబీఆర్ పార్క్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూడా తెలుస్తుంది. మరి ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరైతే సురేష్ ఉన్నారో, సురేష్ కోసం అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గాలింపులు చేస్తున్నారు. ప్రజెంట్గా అయితే ఇతను నరేందర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. చూద్దాం ఏం జరగబోతుంది, ఏంటి మరి దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. పోలీసులే కాదు, ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. ఎందుకంటే ఇలాంటి దాడులు అనేది సహించం కాబట్టి ఇలాంటి దాడులకు పాల్పడిన వాళ్ళు, అదేవిధంగా ఉసగొలిపిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి రాబోయే రోజు. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 సామాన్యుడి ఆరప్రాణం.